మిత్రులారా, ఈ రోజుల్లో ఎవడైనా వార్డు మెంబర్ అవ్వాలంటే 5 లక్షలు, ఎమ్మెల్యే అవ్వాలంటే 25 కోట్లు, ఎంపీ అవ్వాలంటే 50 కోట్లు. అంటే డబ్బున్న వాడిది ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యం. వాళ్ళే ఎంపీలు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే మంత్రులు. మరి వాట్ అబౌట్ సామాన్యుడు? పేదవాడి దేశాన్ని వెళ్ళకూడదా? పేదవాడి మంత్రి కాకూడదా? ఏంటి ప్రజాస్వామ్యం? అలాగే ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఎవరిని కించపరచట్లా. ఈవేళ అనేక మంది కోట్లున్న వాళ్ళు హీరోలు పెట్టి సినిమాలు తీస్తున్నారు. లెట్ దమ్ హ్యాపీ అండ్ సెల్యూట్. అనేక మంది హీరోలు బిడ్డలు హ్యాపీగా హీరోలు అవుతున్నారు. లెట్ దమ్ అండ్ ఫ్లరిష్. వాట్ అబౌట్ కామన్ మ్యాన్? వాట్ అబౌట్ పూర్ మ్యాన్? భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ పేదవాడి సినిమా యాక్టర్ అవ్వాలని ఉండదా? పేదవాడి సినిమా హీరో అవ్వాలని ఉండదా? పేదవాడి కళలు కనడా? అమ్మని బాబుని వదులుకొని మద్రాసు హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు? టు బికమ్ సంథింగ్, టు బికమ్ హీరోస్. అలాంటి హీరోస్ కి, అలాంటి పేదవాళ్ళకి ఎవరిస్తున్నారు అవకాశం? అందుకే అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడు, అవకాశాలు ఉన్న వాళ్ళు అవకాశాలతో పైకొస్తారు. అర్హతలున్నా సరే అవకాశాలు రాకుండా చాలా మంది వీధిని పడుతున్నారు. అటువంటి వాళ్ళ కోసమే రిజర్వేషన్ కావాలన్నాడు ఆయన. అలాంటి అంబేద్కర్ మహానుభావుడు చెప్పిన రిజర్వేషనే ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మై గురు దసరాండ్రావు. ఈజ్ రిజర్వేషన్, ఈజ్ రిజర్వేషన్. లేకపోతే నేను హీరోనట్ ఓ మోహన్ బాబు గారు కానీ, ఓ మురళీమోహన్ గారు కానీ, ఓ నారాయణమూర్తి కానీ, కోడి రామకృష్ణ గారి ఒకలా ఇద్దరు ఎంతమంది వేల కొలది దాసరి యూనివర్సిటీ దే కేమ్ అవుట్. మై గురు ఇస్ దాసరి యూనివర్సిటీ. ఇట్స్ ఎ గవర్నమెంట్ స్కూల్. వెళ్తారు, వస్తారు. నో లాబింగ్, నో రికమెండేషన్, నో క్యాస్ట్, నో క్రీడ్. దట్స్ వై సెల్యూట్ టు మై గురు. ఎస్ మై ఫ్రెండ్స్, ఈ దశలో నేను కోరేది ఏంటంటే, ఒక విజయ సంస్థ, ఓ ఎల్వి ప్రసాద్ గారు, ఓ కెఎస్ ప్రకాశ్రావు గారు, ఓ ఆదు సుబ్బారావు గారు, మా గురువు గారు, ఓ కోడి రామకృష్ణ గారు, ఓ తేజ గారు, ఓ శేఖర్ కమ్ములు గారు, ఇలాగ ఎందరో మహానుభావులు కొత్త వాళ్ళు పెట్టి సినిమాలు తీస్తున్నారు. కాబట్టి మా గురువు గారు వరవడిలో మళ్ళీ అనేక మంది దైంత సంవత్సరానికి కొత్త వాళ్ళని పెట్టి, మా గురుగారు స్వర్గం నరకంలాగా, నేనులాగా, ఆసుపురాగా, తేనె మనసులాగా, కెర్ర మనసులాగా పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాల బిడ్డలకి, సామాన్య ప్రజానీకానికి వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చి మా గురుగారి బడలో పైన చేస్తుందిగా నేను ఇండస్ట్రీని శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ.